పంచవిసంతి అంటే ముందుగా ఈ మూడు ప్రక్రియలు ప్రయోగించి బ్రహ్మతంత్రం చేసి అతన్ని లొంగ తీసుకుని అతనితో బేతాల వశీకరణ పూజ చేస్తాడు. వాడు నిర్బంధానికి లొంగాలి. ఆ బలిదానం లాంటి ప్రక్రియే ఈ పంచవిసంత్రీ తంత్రం. దీనితో వశపరుచుకున్న శరీరాన్ని మరుసటి ఘట్టానికి బలిపీఠంగా మారుస్తాడు తాంత్రికుడు. అరే మనం అనుకున్న దానికన్నా చాలా భయంకరంగా ఉందరా ఇది. ఇక రెండవ ఘట్టం బేతాల వశీకరణ తంత్రం. ఇది మహాసంహారానికి ఒక నాంది. ఇక్కడ తాంత్రికుడు కదలడు. తాను మొదటి దశలో వశపరుచుకున్న శరీరాన్ని కీలు బొమ్మలా ఆడించి కుండలీకర తంత్రాన్ని ప్రయోగిస్తాడు. అదే భైరవ తంత్ర పూజ. భైరవ తంత్ర పూజ. రే వాడు నీతో ఈ పూజ చేయించాడు. అర్ధరాత్రి దాటిన చీకట్లో నిద్ర లేవాలి. శాస్త్రబద్ధంగా స్నానమాచరించి నిషిద్ధ ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. అందులో గుగ్గిలం, నిప్పుల మిరపకాయలు, మిరియాలు, హోమ సాంబ్రాణి మరియు నెమలి పింఛం.